హాయ్! హలో! అందరికీ నమస్కారం. చలికాలం వచ్చేసరికి అందరికీ థ్రోట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, ఈ సూప్ చేసి పెట్టండి. థ్రోట్ క్లియర్‌గా ఉంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది. సూప్‌లో కావాల్సినవి క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, నిమ్మకాయ, బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, కొద్దిగా బటర్, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్‌ని సూప్ థిక్ చేయడానికి కోసం యూజ్ చేసుకుంటాం. ముందుగా ఒక బౌల్‌లో వాటర్ పెట్టి, అందులో మిరియాల పొడి ఏసి బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ మరగడానికి పెట్టేసిన తర్వాత వేరొక పాన్ తీసుకొని అందులో బటర్ వేసి, బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులోకి వెల్లుల్లి, క్యారెట్, క్యాబేజ్ ఇందాక చూపించిన కూరగాయలన్నింటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కూరగాయలన్నింటినీ ఈ బటర్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గాని మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న మరుగుతున్న మిరియాల వాటర్‌ని ఈ వెజిటబుల్స్‌లో వేసి బాగా మరిగించుకోవాలి. టేస్ట్‌ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ వేయాలి. వీడియోలో నేను ఏసింది రాలేదు. సారీ. తప్పకుండా షుగర్ కూడా వేసుకోండి. చాలా బావుంటుంది. బాగా మంచిగా ఆ వాటర్‌లో ఈ వెజిటబుల్స్‌కి సంబంధించిన ఫ్లేవర్స్ అన్నీ వచ్చేలాగా బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులో కొత్తిమీర కూడా ఒకేసారి వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న సూప్‌లోకి ముందుగా కార్న్ ఫ్లోర్ తీసుకున్నాం కదా! అందులో కొద్దిగా వాటర్ పోసి లంప్స్ లేకుండా మిక్స్ చేసి, ఈ మరుగుతున్న సూప్‌లో వేస్తే కొంచెం సూప్ థిక్‌గా అవుతుంది. కొంచెం దగ్గర పడుతుంది. ఈ కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులోకి లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్, ఈజీ వెజ్ సూప్ రెడీ అయిపోయింది. దీన్ని ఈ చలికాలంలో హాట్‌గా సర్వ్ చేసుకుంటే థ్రోట్ ఏమన్నా అనీజీగా ఉంటే క్లియర్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.